హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి సొరకాయ గారెల్ని చాలా టేస్టీగా అండ్ సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చండి. పిల్లలకి ఇలా కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవారికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా అయితే దీనికోసం ఒక సొరకాయని తీసుకోండి. ఇందులో నుంచి నేను ఇక్కడ హాఫ్ సొరకాయని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫుల్ సొరకాయనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నైఫ్ తోటి ఇలా సైడ్ పార్ట్ని కట్ చేసుకొని పీలర్ తోటి పైనున్న పొట్టు మొత్తం పీల్ చేసేసుకోండి. ఇలా పైనున్న పొట్టుని శుభ్రంగా ఇలా పీల్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక గ్రేటర్ తోటి ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న సైడ్ మాత్రమే తురిమి తీసుకోండి. మీరు ఒకవేళ లేత సొరకాయని కనుక తీసుకొని ఉంటే ఇలా పీల్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గానే తురిమి తీసుకోండి. ఇలా సొరకాయ మొత్తం తురిమి తీసుకున్నాక ఇప్పుడు ఈ సొరకాయని ఒక మెజర్మెంట్ కప్పుతోటి కొలిచి తీసుకుందాము. ఇలా మెజర్మెంట్ కప్పుతోనే కాదండి, మీరు ఇంట్లో యూజ్ చేసుకునే ఏ కప్ అయినా పర్వాలేదు. చూడండి, ఇక్కడ నాకు 2 కప్పులకి కొద్దిగా తక్కువగా వచ్చింది కదా. ఇప్పుడు స్పైసీ కోసం 9 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలని ఒక మిక్సర్ జార్లోకి వేసి బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. మీరు ఇక్కడ ఒకవేళ కారం తక్కువగా తినేవారైతే ఒక 2 తగ్గించి కానీ, కారం ఎక్కువగా ఇష్టపడేవారైతే ఒక 2 ఎక్స్ట్రా అయినా తీసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ 9-10 నుంచి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని సొరకాయ తురుములోకి వేసుకోండి. అలాగే ఇక్కడ ఒక అర్ధగంట ముందే ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని పెసరపప్పుని ముందుగానే నానబెట్టి తీసుకుంటున్నానండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. ఒకసారి ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుముని తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోండి. ఇలా పిండి వేసుకున్నప్పుడు నీళ్ళు అస్సలు పోసి కలుపుకోకండి. ముందైతే సొరకాయ తురుములోకి పిండి మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసి పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి నీళ్ళు అనేది ఎక్కువగా పట్టదండి, అంత సొరకాయ తురుము నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. చూడండి, పిండి మొత్తం ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి పిండిని టేస్ట్ చేసి చూడండి. మీకు ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి ఒక పొడి క్లాత్తో కానీ లేదంటే ప్లేట్తో కానీ కవర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు పిండిని చూద్దాం. చూడండి, ఇక్కడ పిండి ఇంకా కాస్త సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు ఈ పిండి నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకోండి. మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ తీసుకోండి. ఇలా ఏదైనా పాలిథీన్ కవర్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకొని ఇలా మధ్యలో పెట్టి ఫింగర్స్ తోటి ఇలా గారెల్లా ఒత్తుకోండి. మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ వరకు ఒత్తుకోవచ్చు. అలాగే ఇక్కడ మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంలో ఒత్తుకోవాలి. ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకోండి. చూడండి, మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని ఆయిల్లోకి వేసుకోండి. మీరు తీసుకునే కడాయి సైజుని బట్టి ఎన్ని అయితే పడుతుందో అన్ని వేసుకోండి. అలాగే వేసిన వెంటనే అస్సలు కలపకండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే అవి పైకి తేలుతుంది. అప్పుడు గరిటెతోటి ఇలా స్లోగా కలుపుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్లేమ్ని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీరు ఒకవేళ అన్నిటిని ఒకటేసారి ప్రిపేర్ చేయాలి అనుకుంటే అన్నిటిని ఇలా గారెల్లా ఒత్తుకొని ఒక తడి క్లాత్ మీద పెట్టుకొని ఒకటేసారి ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అంచుల వెంబడి ఎర్రగా కాలి ఇలా మధ్యలో కొంచెం తెల్లగా ఉన్నప్పుడు పక్కకు తీసేసుకోండి ఆయిల్ నుంచి.
అంతేనండి, సింపుల్గా సొరకాయ గారెలు రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ నువ్వుల ఫ్లేవర్తో టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.